ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఏడాది పాల్గొన పౌర్ణమి నాడు మనం హోలీ పండుగని జరుపుకుంటాం. ఈ ఏడాది 2025 మార్చి 14వ తేదీ అంటే ఈరోజే హోలీ పండుగ జరుపుకుంటున్నాం. ఈ హోలీ పండగకి హోలీ అనే కాదండోయ్, ఇంకా చాలా పేర్లున్నాయి. హోలికా పూర్ణిమ అని, కాముని పున్నమి అని, డోలోత్సవం అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. మరో విశేషం ఏంటంటే శ్రీ మహాలక్ష్మి ఈ రోజునే క్షీరసాగరం నుంచి ఉద్భవించింది కాబట్టి ఈ రోజున శ్రీ లక్ష్మీ జయంతిని కూడా మనం జరుపుకుంటాం. పెద్దలు కూడా పిల్లల్లాగా మారిపోయి ఈ హోలీ పండుగ జరుపుకోవడం వెనుక చాలా పురాణ గాథలు ఉన్నాయండి. అందులో మొదటిది వినండి. హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడు విష్ణుద్వేషి, కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు. తన కుమారుని విష్ణు భక్తి నుంచి మరల్చడానికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎన్నో హింసలకు గురిచేస్తాడు. హిరణ్యకశిపునికి హోలిక అనే చెల్లెలు ఉండేది. ఆమెకు అగ్ని వలన ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండే శక్తి ఉండేది. ఇదే అవకాశంగా భావించిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకోమని చెప్పి అగ్ని ప్రవేశం చేయమని తన చెల్లెల్ని ఆజ్ఞాపిస్తాడు. దాని ద్వారా ప్రహ్లాదుడు మరణిస్తాడని, తన చెల్లెలకి ఎలాంటి ప్రమాదం జరగదని హిరణ్యకశ్యపుడు అనుకుంటాడు. కానీ ఆ శ్రీ మహావిష్ణువు తన భక్తులను ఎప్పుడూ ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు కదా. అందుకే ఆ అగ్నిలో హోలిక దహనమైపోతుంది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వస్తాడు. ఇందుకు సంకేతంగా హోలీ ముందు రోజు రాత్రి హోలికా దహనం చేస్తారు. అలాగే హోలీ వెనుక ఉన్న ఇంకో కథ చెప్తాను వినండి. ఇంకో కథనం ప్రకారం శివపార్వతుల కళ్యాణానికి నడుం బిగించిన మన్మధుడు పాల్గొన పౌర్ణమి రోజు ధ్యాన నిమగ్నుడైన పరమశివుని కామ వికారానికి లోను చేస్తాడు. అందుకు ఆగ్రహించిన పరమశివుడు తన 3వ కన్నుతో మన్మధుణ్ణి దహనం చేస్తాడు. జరిగిన అనర్థం తెలుసుకున్న మన్మధుని భార్య రతీదేవి పరమశివునికి జరిగిందంతా చెప్పి తన భర్తను సజీవుణ్ణి చేయమని ప్రార్థించగా శివుడు మన్మధుడు శరీరం లేకున్నా సజీవుడై ఉంటాడని, కానీ మన్మధుడు రతీదేవికి మాత్రం కనిపిస్తాడని చెప్తాడు. ఆనాటి నుంచి పాల్గొన పౌర్ణమిన కామదహనం పేరిట మనం పండుగను జరుపుకుంటాం. కామదహనం అంటే క్షణికమైన కోరికలను దహించి ఆనందంగా జీవించాలన్నదే ఈ పండుగ యొక్క పరమార్థం. శ్రీకృష్ణునికి సంబంధించిన మరొక విషయం కూడా ఈ హోలీ పండుగకు సంబంధించింది. బాలకృష్ణుని పాల్గొన మాసం పౌర్ణమి రోజునే ఊయలలో వేసినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. అందువలన పశ్చిమ బెంగాల్లో ఈ పండుగ రోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఉయ్యాల్లో వేసి డోలోత్సవం జరుపుతారు. ఈ హోలీ రోజున రంగులు చెల్లుకోవడం వెనక కూడా ఒక కథ ఉందండోయ్. పాలమీగడ వంటి రంగు గల రాధను చూసి నల్లని కృష్ణయ్య చిన్నబుచ్చుకుంటాడు. యశోద రాధ మొహానికి అదే రోజున ఇంత రంగు పులిమిందంట. అందుకే ఈరోజు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా వసంతం రాకను కూడా ఈ హోలీ పండుగ తెలియజేస్తుందండి. అందుకు ఒకరికొకరు రంగులు చెల్లుకొని ఆనందించడం కూడా ఆనవాయితీగా మారింది. హోలీని చాలా జాగ్రత్తగా జరుపుకోవాలండి. ఈ హోలీ జరుపుకోవడం వెనుక ఆచార సాంప్రదాయాలే కాదు, ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. ప్రకృతి సహజ సిద్ధమైన రంగులు చల్లుకుంటే అవి ఆరోగ్యానికి, మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బజార్లో దొరికే కృత్రిమ రసాయనాలు కలిపిన రంగులు చల్లుకుంటే మాత్రం హాని తప్పదండోయ్. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రకృతి సిద్ధమైన మోదుగా, బంతిపూలు, ఆకులు, బచ్చలాకులు, బీట్రూట్, పాలకూర, దానిమ్మ గింజలు, దానిమ్మ తొక్కలు, గోరింటాకు వంటి సహజ సిద్ధమైన వాటితో రంగులు తయారు చేసుకొని వాటిని చెల్లుకొని హోలీ సంబరాలు జరుపుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. ప్రస్తుతం బజార్లో దొరికే సింథటిక్ రంగులు వాడితే అవి కళ్ళకు, చర్మానికి చాలా హాని చేస్తాయి. కాబట్టి ఈ హోలీ పండుగను మనం సహజ సిద్ధమైన రంగులతో జరుపుకుందాం. పర్యావరణానికి మేలు చేద్దాం. మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. హ్యాపీ హోలీ.